మందిని వదిలేయండి, మీరు శివరామే ఫ్రంట్ కాదండి. మీరు ఫ్రంట్ శివరామే ఎండ్లో ఉన్నారు. కాదండి. నేను మా జిల్లా మొత్తం నెల్లూరు జిల్లా తిరిగాను. ఎవరో ఒంగోలు జిల్లా తిరిగాను, ఎవరో వెనక్కి పోలే. నోబడీ వెంట్ బ్యాక్. ఫ్యూ పీపుల్ ఉంటారు, ఎప్పుడు బ్లాక్ డాగ్స్ ఎప్పుడు ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ముందుకు రావట్లేదు కదా, మీరు వెనక్కలేదు, వాళ్ళేమో ముందుకు రావట్లా. అది మేము చెప్పేది ఒకటి మాట, ఇష్యూ ఇస్ డిఫరెంట్. మా యొక్క ఆలోచన ఏంటంటే యాంటీ గవర్నమెంట్ ఓట్స్ చీలకూడదనే ఆలోచన. వెదర్ పవన్ కళ్యాణ్ గారు గొప్ప లీడరా లేకపోతే చంద్రబాబు నాయుడు గొప్ప లీడరా, హూ ఈజ్ ద బెటర్ క్యాండిడేట్ ఫర్ సీఎం అనేది ఇక్కడ ఇష్యూ కానే కాదు. ఇష్యూయే, ఎందుకంటే లోకేష్ బాబు గారు మాట్లాడారు కదా, ఇష్యూ చేశారు అది కదా. ఎవరు చెప్పారండి? ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు కదా. ఎప్పుడు ఏం చెప్పారు ఆయన? ఏం చెప్పారు? సమర్థుడు, అనుభవజ్ఞుడు చంద్రబాబు గారు ఉండగా ఆయనే కదా సీఎం. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒప్పుకున్నారు కదా, దేర్ ఇస్ నో అంబిగ్యూటీ అని అన్నారు. ఆ మాట అనలేదు అసలు. అన్నారండి. అయ్యా నేను ఒక మాట చెప్తాను, అసెంబ్లీలో జరిగిందే దాన్ని ఇలాగే మార్చేశారు. చంద్రబాబు ఏమన్నాడు ఆ రోజు? వ్యవసాయం దండగా. ఆ మాట కదా, మీరు యూ టుక్ ఓన్లీ వన్ వర్డ్. నేనున్నాను, ఐ వాజ్ దేర్ ఇన్ దట్. అక్కడ ఏమన్నాడు ఆయన? వ్యవసాయము ఇంట్లో ముగ్గురు బిడ్డలు ఉంటే ముగ్గురికి సరిపోవట్లేదు, ఒకటి వ్యవసాయంలో పెట్టుకొని ఒకటి చదివించుకోవాలా, ఏది చేస్తేనే కుటుంబం ముందుకు వస్తుంది. దాంట్లో అది కాకుండా అందరు కలిసి దాని మీద పోతే దండగా అవుతుంది అండి. దాన్ని తీసుకుని చిలవల పొలవలు చేసి సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేను చెప్పేది ఐ డోంట్ బిలీవ్ ఇట్. లోకేష్ బాబు అంత బ్లాటెంట్గా ఆయన లేదు ఈ లేదని మాట. బట్ మేమంటున్నాం కదా, వేరే చంద్రబాబు ఉన్నప్పుడు ఇంకోటి గురించి ఆలోచించే పరిస్థితి మాకు లేదు. సో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు అండర్స్టాండింగ్ మీదే ఉన్నారు, వాళ్ళు ఒకే మాట మీద పోతారు. సో పవన్ కళ్యాణ్ గారు 2029 వరకు వెయిట్ చేయాలి. డోంట్ నో. 2029కి నా 73 నేను ఏజ్. ఇప్పుడు 2029కి మనం ఉంటాం కూడా తెలియదు. సో ఇప్పుడు మనం లెటెస్ట్ టాక్ అబౌట్ 2024 ఓన్లీ. టుడే, ఇవాళ February 24, ఏప్రిల్ కూడా కాదు. సో వాట్ ఈస్ టుడే అనేది మనం మాట్లాడుతున్నాం. పవన్ కళ్యాణ్ వాజ్ వెరీ కైండ్ అని కూడా అనవచ్చు. ఎందుకంటే వీళ్ళు ముందుగా ఆయనే 2 అడుగులు ముందుకు వేశాడు. వీళ్ళు ఏం చేద్దాం అనే ఆలోచనలు ఉండగానే ఆయనే హీ స్టార్టెడ్ దట్. ఇది యాంటీ గవర్నమెంట్ ఓట్స్ చేయకూడదు, వీ షుడ్ నాట్ అలౌ అని ఆయన మొదలుపెట్టి ఆయన కేమ్ ఫార్వర్డ్. అండ్ ఇవాళ ఇంత దూరం వచ్చిందంటే అతని వల్లే వచ్చింది. నో సెకండ్ ఒపీనియన్. దాంట్లో ఒపీనియన్ లేదు. మేము కాదు నేనేదో ఆయన కించపరచాను కాదు. బికాస్ నాకు ఆయన నా ఫేవరెట్ యాక్టర్. ఆయన సినిమాలు 2 సార్లు 3 సార్లు ఇంట్లో టీవీ పెట్టుకొని చూస్తా ఉంటాను. దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఇష్యూ. ఆయన ముందుకు వచ్చాడు. హీ హాజ్ లెఫ్ట్ సో మచ్ ఫైనాన్షియల్గా. ఆయన ఫార్గన్ చాలా వదులుకొని వచ్చాడు. వీ విష్ ఆయన హూ నోస్ వాట్ హ్యాపన్స్ ఇన్ ఫ్యూచర్. ఎవరండి రాజకీయాలు అసలు జగన్మోహన్ రెడ్డి ఇట్లా గెలుస్తాడని ఎవరు అనుకున్నారు? గెలిచి దాన్ని స్క్వాండర్ చేస్తారని అసలు ఎవరు అనుకుంటారు? 151 సీట్లు వచ్చినాడు జాగ్రత్తగా చేసుకొని స్టేట్ని కాపాడి ఉంటే, లైక్ రాజశేఖర్ రెడ్డి ఏం చేశారు? అంతకుముందు ముఖ్యమంత్రి చేసి కంటిన్యూ చేశారు, విచ్ ఆర్ గుడ్. మేబీ హీర్ అండ్ దేర్ తప్పుంటే కరెక్ట్ చేసుకోవచ్చు. అలాంటి కాకుండా ఈ ఇష్టం వచ్చినట్టు అన్నీ డిస్ట్రాయ్ చేస్తూ ప్రజావేదిక నుంచి మొదలుపెట్టి అన్నీ ఎక్కడెక్కడ పడేయటం పెట్టు. లేకపోతే నేను అనుకుంటాను, దట్స్ మై పర్సనల్ ఒపీనియన్, అతను కానీ సక్రమం చేసుకోనంటే మాకు ఇంత అవకాశం వచ్చేది కాదు. ఓకే, ఆయన సక్రమంగా చేసుకోలేదు, టర్మ్ ఈజీగా ఉండేవాడు, చేతులారా వదులుకున్నారంటారు. ఇప్పుడు ఇంకోటి సార్, ఇంకొక ఫ్యాక్టర్ తీసుకొస్తున్నా. హరిరామ జోగయ్య గారు ఆయన వీలు చూసుకొని వారానికి 2-3 లెటర్స్ రాస్తున్నారు. మొన్న కూడా లెటర్ రాస్తూ చివరి లెటర్ అది, సారీ మీరు 50 నుంచి 60కి తగ్గి సీట్లు తీసుకుంటే దేర్ ఇస్ నో పాయింట్. మేము మీ వెంబడి నిలబడింది జన సైనికులు చంద్రబాబుని సీఎం చేయడం కోసం కాదు, మిమ్మల్ని సీఎంగా చేయడం కోసం అని. నాకు ఒకటి అర్థం కాదండి. సపోజ్ 50 తీసుకుంటాడు అనుకుందాం, ఆయన ఎవరు హరిరామ జోగయ్య నేను చూడలేదు. సార్ మీ పార్టీలో ఉండగా నేను హోమ్ మినిస్టర్ అయ్యారు సార్. నేను ఇండియాలో లేను. ఆయన హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు నేను ఇండియాలో. ఆయన ఎన్టీఆర్ హయాంలో, ఎన్టీఆర్ టైంలో నేను ఉన్నాను. బట్ ఆయన ఉండగా ఆయన వెళ్ళిపోయాడు, అప్పటికే పార్టీలో లేడు అనుకుంటాను. మేము వచ్చి 94
50 అయితే నువ్వు సీఎం ఎట్లా అవుతావు ఉమ్. చెప్పండి. చంద్రబాబు గారు సపోర్ట్ చేస్తారు, అది అంటే 120 వచ్చి ఉన్నవాళ్ళేమో తప్పే ఉంది. తప్పు రైట్ల గురించి కర్ణాటక- ఆయన కర్ణాటక మాట్లాడేదానికి 50 అనటంలో అంటే ఎల్లవేళ వినండి, చంద్రబాబు వినండి. గారే సీఎంగా ఉండాలి, వీళ్ళ పల్లకీలు మోయాలి. యూ మీన్ టు సే దట్? ఈజ్ ఎ వెరీ బ్యాడ్ కామెంట్, మోస్ట్ అన్పాలటబుల్ కామెంట్, విచ్ వాసుదేవ్ లాంటి వాళ్ళు మాట్లాడకూడని కామెంట్. నేను మాట్లాడింది కాదు, వాళ్ళు మాట్లాడుతుంది ఇది. వాళ్ళు మాట్లాడుతూ నేను మీకు చెప్తున్నా. ఏమండి ఇవన్నీ వదిలేదు. ఆయన డైరెక్ట్ లెటర్లో రాశారు సార్, మేము చంద్రబాబు గారిని డూ యూ థింక్ చంద్రబాబు గారిని ఏమండి సీఎం చేయడం వాట్ కోసం ఈస్ అని చెప్పేసి. హరిరామ జోక్ అండి? ఆయన ఫార్మర్ హోమ్ మినిస్టర్ అండి. బుల్షిట్ అండి. ఇట్లాంటి వాళ్ళు చాలా మంది చూసాం. అట్లా మాట్లాడకూడదు. అతను ఏంటంటే నా అభిప్రాయం, నేను చూశాను 1-2 ఆయన కామెంట్స్. హీ డజంట్ వాంట్ జనసేన అండ్ తెలుగుదేశం టు జాయిన్. మేబీ అతనికి ఏం పర్సనల్ ఎజెండా ఉందో మాకు తెలియదు. ఆయన ఏమైనా పొరపాటున జగన్మోహన్ రెడ్డి గారి కోవట్ అయి ఉంటారా? ఐ డోంట్ సే దట్. ఐ డోంట్ సే. ఆయన అజెండా ఏంటో మనకు తెలియదు. కొంతమంది ఉంటారు అన్ని చోట్ల, మా ఊళ్ళల్లో కూడా ఉంటారు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళిద్దరు కలగొంటారు. పోనీ ఎవరు చేస్తే. మీ దాంట్లో లోవర్ లెవెల్ ఎవరు లేదండి. ఒక మీకు స్టేట్ ప్రెసిడెంట్ లెవెల్లోనే ఆయన ఏం మాట్లాడకూడదు అది మాట్లాడుతుంటారు అచ్చెన్నాయుడు గారు. ఆయన ఇప్పుడు పాపం సెకండ్ ర్యాంక్ లీడర్షిప్ చాలా మర్యాదగానే మాట్లాడుతుంటారు. ఎక్కడ ఒక మాట తోడరు. మీదే డిసిప్లిన్ పార్ట్, ఆ విషయంలో అప్రిషియేట్ చేస్తారు. నిన్న కూడా అచ్చెన్నాయుడు మాట్లాడారు. ఈ సెడ్ చాలా ఎంత డ్యామేజ్ అయిందో 2 ఏళ్ళ నాడు ఆయన మాట్లాడింది. పార్టీ లేదు, డాష్ లేదని మాట్లాడింది. ఎంత డ్యామేజ్ అయిందో తెలుసు ఏమంటే కదా. నేను ఒక మాట చెప్తాను. అది వాళ్ళు వదిలేండి, ఎక్కడో తిరుపతిలో ఏదో మాట్లాడారు. వాళ్ళే టాక్లో ఏదో తెలియదు, ఎందుకు వచ్చింది అనేది కూడా మాకు ఆయన. ఇది ఎవడో మీరు అన్నట్టు ఇక్కడ ఇలా పెట్టి ఉంటాడు ఎవడో, వాళ్ళే హోటల్ రూమ్లో కూర్చొని అని అన్నట్టుగా వచ్చింది పేపర్లు ఎందుకు, వీడియోనే వస్తే బయటికి. వీడియోనే వచ్చింది ఆయన మాట్లాడింది యాజ్ ఇట్ ఈస్గా. సార్ ఆ విషయం పక్కన పెడితే సార్, సీట్ల సర్దుబాటు సవ్యంగానే జరిగిపోతుంది అంటారా అనుకుంటున్నాను మీ అందరికీ? అంటే ఒక నెసెసిటీ హాస్ ప్రాంప్టెడ్ యూ టు అలైన్ విత్ ఈచ్ అదర్, అవునా కదా? ఒకటి మాత్రం నేను చెప్తానండి. 2 issues. కొన్ని ప్రాంతాల్లో అయితే చాలా బాగా జరుగుతుంది. ఇది ఊరిక టికెట్ తీసుకోవటమే కాదు కదా, ఇవ్వాలి కదా. రేపు అవతల పార్టీ ఓట్లు ఇట్లా ట్రాన్స్ఫర్ కావాలి కదా క్యాండిడేట్కి. నేనేది అక్కడ నువ్వు 50-60 90 ఇస్తేనే ట్రాన్స్ఫర్ అవుతాయని ఆయన కండిషన్ పెడుతున్నారు. ఎవరు? జనసేన నాయకులు కండిషన్ పెడుతున్నారు. జరుగుతుంది కానివ్వండి. ఇప్పుడు నేనున్నానండి, మా కందుకూరు సీటు ఎవరికో జనసేనకి ఇస్తే నాకు వ్యాలటబుల్లేనా? అది కూడా మీ సీట్ కూడా అడుగుతున్నారంట కదా జనసేన వాళ్ళు. ఎవరో ఒక ఆయన దేవేంద్ర వీరయ్య ఆయన అడుగుతున్నారంట. వాళ్ళ లీడర్స్ మాతోటి పార్టిసిపేట్ చేస్తున్నారు కదా. ఓకే. అవన్నీ ఇప్పుడు ఒక మాట అండి, అట్లని హార్ట్ బర్నింగ్ ఉండదని ఎందుకు అనుకుంటారు? ఇప్పుడు మా దగ్గర దర్శి ఇంకోటి ఏదో అన్నారు, వాళ్ళకి న్యాచురల్ లోకల్. ఇప్పుడు మేము కందుకుని ఉన్నాం ఫర్ ఎగ్జాంపుల్. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ పాసిబుల్. ఎందుకంటే అక్కడ లెక్కలు కుదరలేదు. అక్కడ వచ్చి నీవు సీట్ కావాలంటే తీసుకుంటే అక్కడ ఆల్రెడీ తెలుగుదేశం పార్టీకి ఇన్ఛార్జ్ ఒక ఆయన ఉన్నాడు.